నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఫిరంగిపురంలోని శాంతినగర్లో అర్ధరాత్రి ఉద్రిక్తత. కమిటీ హాల్ స్థలంపై వివాదం. పోలీసులు కొట్టారని స్థానికుల ఆందోళన. ఎన్టీఆర్ జిల్లాలో మిర్చి శీతల గిడ్డంగిలో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్తో బస్తాలు దగ్ధం. 12 కోట్ల నష్టమని అంచనా. ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థులకు ఎన్సీఈఆర్టీ సిలబస్. మొదటిసారిగా 1 మార్కు ప్రశ్నలు ప్రవేశపెట్టనున్న బోర్డు. P4 సభ కోసం వెలగపూడిలో శరవేగంగా ఏర్పాట్లు. 40 లక్షల పేద కుటుంబాలకు చేయూత అందించేలా ప్రణాళిక. ఎస్ఎల్బీసీ టన్నెల్లో మరో మృతదేహ మానవాళ్లు గుర్తింపు. ధృవీకరించేందుకు సొరంగంలోకి వెళ్లిన అధికారులు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతినగర్లో కమిటీ హాల్కు చెందిన 3 సెంట్ల స్థలం వివాదంలో ఉంది. స్థలం అంశంలో చిన్ని కృష్ణ కుటుంబానికి గ్రామస్తులకు మధ్య ఘర్షణ నెలకొంది. విషయం తెలుసుకున్న సీఐ రవీంద్రబాబు సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లారు. పోలీసులు వచ్చిన సమయంలో అక్కడే ఓ యువకుడు వీడియో తీస్తున్నాడు. ఆందోళనకారులను పోలీసులు చెదరగొడుతుండగా యువకుడికి గాయాలయ్యాయి. మరో 2 మహిళలు కూడా గాయపడ్డారు. దీంతో గ్రామస్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పోలీసుల కారుపై రాళ్లు రువ్వి అద్దాలు ధ్వంసం చేశారు. కావాలనే సీఐ తమను కొట్టారని క్షమాపణ చెప్పాలని టైర్లు తగలబెట్టి గ్రామస్తులు రాస్తారోకో చేశారు. నిరసనతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. చేతితో తుపాకీ పట్టుకున్న సీఐని కర్రలతో స్థానికులు తరిమికొట్టారు. డీఎస్పీ మురళీకృష్ణ సిబ్బందితో అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘర్షణ తలెత్తకుండా గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణం తొర్రగుంటెపాలెంలోని సాయి తిరుమల మిర్చి కోల్డ్ స్టోరేజ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శీతల గిడ్డంగిలో మంటలు చెలరేగడంతో మిర్చి బస్తాలు దగ్ధమయ్యాయి. ఘాటైన వాసన రావడంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 2 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటల్ని అదుపు చేశారు. శీతల గిడ్డంగి కింద బ్లాక్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని నిర్వాహకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని చేరుకున్న ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ప్రమాదంపై ఆరా తీశారు. గిడ్డంగిలో 40,000 మిర్చి బస్తాలు ఉన్నట్లు తెలుస్తోంది. దగ్ధమైన మిర్చి విలువ సుమారు 12 కోట్లు ఉంటుందని సమాచారం. శీతల గిడ్డంగి సమీప ప్రాంతాలు జగ్గయ్యపేట, షేర్ మహమ్మద్పేటలో పొగ భారీగా వ్యాపించడంతో ప్రజలు కళ్లు మంటలు, దగ్గుతో అల్లాడిపోతున్నారు. సిలబస్ ప్రశ్నాపత్రాల నమూనాలో ఇంటర్మీడియట్ విద్యామండలి మార్పులు చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం పబ్లిక్ పరీక్షల్లో మొదటిసారిగా 1 మార్కు ప్రశ్నలను ప్రవేశపెట్టనున్నారు. మొదటి ఏడాదిలో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి సిలబస్ను ప్రవేశపెట్టారు. పాఠశాల స్థాయిలో ఈ ఏడాది 10వ తరగతిలో ఎన్సీఈఆర్టీ సిలబస్ వచ్చినందున దీన్ని వచ్చే ఏడాదికి ఇంటర్మీడియట్కు పొడిగించారు. ఇప్పటివరకు గణితం ఏబీ పేపర్లుగా 75 మార్కుల చొప్పున 150 మార్కులకు ఉండగా ఇక నుంచి పబ్లిక్ పరీక్షల్లో 2 కలిపి 1 పేపర్గానే ఉంటుంది. మార్కులు సైతం 100కు కుదించారు. వచ్చే ఏడాది ప్రథమ సంవత్సరం విద్యార్థులు గణితం 1 పేపర్గా 100 మార్కులకు పరీక్ష రాయాల్సి ఉంటుంది. భౌతిక, రసాయన శాస్త్రాలు ఇప్పటివరకు 60 మార్కుల చొప్పున ఉండగా ఇవి 85 మార్కులకు పెరిగాయి. మొదటి ఏడాదిలోని 15 మార్కులు, రెండో ఏడాదిలోని 15 మార్కులు కలిపి 30 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి. సైన్స్ గ్రూపుల్లో 5 పేపర్లే ఉండనున్నాయి. బైపీసీలోని వృక్ష, జంతుశాస్త్ర సబ్జెక్టులు రెండింటినీ కలిపి ఒకే పేపర్గా ఇస్తారు. ఇప్పటివరకు ఇవి విడివిడిగా ఉన్నాయి. ఇక నుంచి జీవశాస్త్రంగా పిలుస్తారు. ఇందులో 43 మార్కులకు వృక్ష, 42 మార్కులకు జంతుశాస్త్రం కలిపి 85 మార్కులకు ప్రశ్నాపత్రం ఇస్తారు. సిఈసీ గ్రూప్లో కామర్స్, అకౌంటెన్సీ కలిపి 50 మార్కుల చొప్పున ఒక పేపర్ ఉంటుంది. ఈ మార్కుల వివరాలను జూనియర్ కళాశాలలకు విద్యామండలి పంపింది.
అమరావతి వేదికగా మరో భారీ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న P4 కార్యక్రమాన్ని ఉగాది రోజున రాజధానిలోని వెలగపూడిలో ప్రారంభించనున్నారు. P4 సభ కోసం గుంటూరు జిల్లా అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పేదరికం లేని సమాజాన్ని సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం P4 కార్యక్రమానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. వెలగపూడిలోని సచివాలయం వెనుక భాగంలో భారీ సభ ద్వారా P4 కార్యక్రమం ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం నుంచి పేద వర్గాల వారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. ప్రధాన వేదికతో పాటు గ్యాలరీలు సిద్ధం చేస్తున్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం P4 సర్వే చేపట్టింది. ఈ సర్వే ద్వారా సమాజంలో అట్టడుగున ఉన్న 20% మంది అత్యంత పేదల్ని గుర్తించనున్నారు. 27 అంశాల్ని పరిగణలోకి తీసుకుని పేదరిక స్థాయిని నిర్ధారిస్తారు. దీనికోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించిన ప్రభుత్వం సచివాలయాల సిబ్బంది ద్వారా సర్వే నిర్వహిస్తున్నారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు P4 కార్యక్రమం గురించి చాలా సభల్లో చెప్పేవారు. ఇప్పుడు దాన్ని అమల్లోకి తెస్తున్నారు. There are some people below poverty. Is it not our responsibility to lift them above poverty? That is the mission I am taking. Zero poverty, P4 policy, public, private, people's partnership. It is not only government responsibility. High net worth individuals of top 10% has to adopt bottom 20%. It is a continuous process how to reduce inequalities. That is my mission. Not only creating wealth, that wealth has to go to the last mile. That is the poor people. That is our mission in that. చంద్రబాబు గతంలో జన్మభూమి పేరుతో భారీ కార్యక్రమం అమలు చేశారు. అప్పట్లో చాలా మంది గ్రామాల అభివృద్ధి కోసం తమ వంతు చేయూత అందించారు. రహదారులు, తాగునీటి సౌకర్యం, స్కూళ్ల అభివృద్ధి ఇలాంటి పనులు చేపట్టారు. ఇప్పుడు పేదలకు వ్యక్తిగతంగా ఉపయోగపడేలా P4 కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ప్రభుత్వం, ప్రైవేటు రంగం, ప్రజల భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలన ఈ విధానంలో కీలకమైంది. కొన్ని చోట్ల శాసనసభ్యులు P4 పై సమావేశాలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు చెబుతున్న P4 కార్యక్రమానికి తమ వంతు చేయూత అందించేందుకు ప్రవాసాంధ్రులు ముందుకొస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వ కార్యక్రమం ఉంది, అదేవిధంగా బ్యాంకుల సహకారం ఉంది. ఆయన కట్టాల్సిన 10,000 కట్టలేకపోవడం వల్ల ఆ కార్యక్రమం కుట్టుబడి ఆ కుటుంబం ఏర్పడి ఇక్కడే P4 ఫార్ములా అప్లై అవుతుంది. ఆ 10,000 రూపాయలు ఎవరైతే అడాప్ట్ చేసుకుంటున్నారో వాళ్ళు కన్నా పే చేస్తే వాళ్ళకి 10,000 లెక్కలేదు. ఆ 10,000 రూపాయలు పే చేస్తే వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది. తిరిగి వాళ్ళు ఆ 10,000 ఇస్తారు. ఇది రావాలి. ఎంతో మంది ఎన్ఆర్ఐలు వచ్చాము. రాణాలకు కానివ్వండి, గృహాలు కోల్పోయిన వాళ్ళకి కానీ వాళ్ళందరికీ సహాయపడతామని చెప్పేసి మేము ఆ రోజు చెప్పడం జరిగింది. చెప్పిన విధంగా ఇప్పుడు వచ్చి గత 3 నెలల నుంచి కూడా అక్కడ కంటిన్యూస్గా హెల్త్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం ప్రస్తుతం. భవిష్యత్తులో కూడా ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో, అదేవిధంగా గవర్నమెంట్తో కలిసి ఒక మంచి ప్రాజెక్ట్ అనేది స్లమ్ ఏరియాలో రూపుదిద్దాలని చెప్పేసి మా సహాయశక్తులకు వర్క్ చేస్తున్నామండి. ఈ జన్మభూమి మీద ప్రేమ అనేది మాకు ఉంటుంది. అలానే చంద్రబాబు గారు దాని యొక్క వాల్యూని, దాని యొక్క ప్రాముఖ్యతని మాకు వివరించి చెప్పారు. ఆయన విజనరీ లీడర్. ఆ విజన్ మేము ఫాలో అవుతున్నాం. ఇప్పుడు బాగా సెటిల్ అయ్యాం. మా జన్మభూమికి ఎంతో కొంత రుణం తీర్చుకోవాలని ఇటువంటి స్కీములు గవర్నమెంట్ నుంచి వచ్చినా మా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి గవర్నమెంట్కి. P4 విధానం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల పేద కుటుంబాలకు చేయూత అందించి పైకి తీసుకురావాలనేది ప్రభుత్వ ఆలోచన. 15% వృద్ధి రేటు సాధన లక్ష్యంగా రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు అధికారులకు దిశానిర్దేశం చేసేలా నేటి నుంచి 2 రోజుల పాటు కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే కలెక్టర్ల సదస్సులో CCLA ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసంగాల తర్వాత రెవెన్యూ, ఆర్థిక మంత్రులు ప్రసంగించనున్నారు. తర్వాత సీఎం 9 నెలల పాలనతో పాటు P4, వాట్సాప్ గవర్నెన్స్, విజన్ 2047 లక్ష్యాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యమైన వృద్ధి రేటును 15% తీసుకెళ్లడంతో పాటు రాష్ట్ర స్థూల ఉత్పత్తిని గణనీయంగా పెంచడం లాంటి అంశాలపై జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం సూచనలు చేయనుంది. వాట్సాప్ గవర్నెన్స్ పైన ప్రధానంగా చర్చ జరగనుంది. వీటితో పాటు పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ లాంటి అంశాలపై చర్చించనున్నారు. ప్రజల ఫిర్యాదులు, వాటి పరిష్కారం, భూ వివాదాలు, రీసర్వే లాంటి అంశాలపై చర్చ జరగనుంది. హీట్ వేవ్ నిర్వహణపై సూచనలు జారీ చేయనున్నారు. పీఎం సూర్యఘర్ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో కనీసం 10,000 ఇళ్లపై సౌర పలకలు ఏర్పాటు అంశంపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళా సంక్షేమం కోసం అమలు చేస్తున్న కార్యక్రమాల ప్రస్తుత పరిస్థితితో పాటు P4 విధానం ప్రజలోకి తీసుకెళ్లే అంశంపైన ప్రత్యేకంగా చర్చ జరగనుంది. వేసవిలో తాగునీటి సరఫరా, పశుగ్రాసం, సీజనల్ వ్యాధుల నివారణ, ఉపాధి హామీ పథకం పనులపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.
ఈసారి ప్రభుత్వ శాఖల కార్యదర్శులు తమ ప్రజెంటేషన్ ద్వారా ప్రస్తుత పరిస్థితి వివరించడం కాకుండా జిల్లాల వారీగా ఆయా శాఖలకు సంబంధించిన పురోగతిని జిల్లా కలెక్టర్ల నుంచే తెలుసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు 9 జిల్లాల కలెక్టర్లు, రెండో రోజు 17 జిల్లాలకు చెందిన కలెక్టర్లు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీపీలో 15% వృద్ధి రేటు, గ్రాస్ వాల్యూ అడిషన్ సాధించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికపై కలెక్టర్లు 10 నిమిషాల ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. జిల్లాకు సంబంధించి ప్రభుత్వ దృష్టికి తేవాల్సిన అంశాలపైన మరో 4 నిమిషాలు వివరించేలా ప్రణాళిక చేశారు. ప్రతి జిల్లాకు 20 నిమిషాల చొప్పున కేటాయించారు. బుధవారం సాయంత్రం రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై డీజీపీ, జిల్లా ఎస్పీలతోనూ సీఎం మాట్లాడనున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ మద్దతుదారులపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్పై మాజీ మంత్రి విడుదల రజని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ద్వారా దాడులు చేయించినట్లు వెల్లడైంది. క్రషర్పై లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వటమే కాకుండా భారీగా జరిమానా విధించేందుకు వీలుగా తప్పుడు నివేదిక సమర్పించేలా క్షేత్రస్థాయి విచారణకు వెళ్లిన అధికారులు, సిబ్బంది సర్వే జరిపిన థర్డ్ పార్టీ ఏజెన్సీపై రాజకీయంగా ఒత్తిడి తెచ్చినట్లు నాటి గుంటూరు ఆర్వీఈఓ పల్లె జాషువా విజిలెన్స్కిచ్చిన వాంగ్మూలంలో స్పష్టం చేశారు. స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి, వేధించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే అభియోగాలపై విచారణలో భాగంగా నాటి గుంటూరు ఆర్వీఈఓ ఐపీఎస్ అధికారి పల్లె జాషువాకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నోటీసులు ఇవ్వగా గతేడాది అక్టోబర్ 21న ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఆ వాంగ్మూలం తాజాగా వెలుగు చూసింది. ఈ దాడుల్ని రజనీ చేయించినట్లు అందులో తేలింది. 2019 జూన్ 24 నుంచి 2021 ఆగస్టు 24 వరకు గుంటూరు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా జాషువా పనిచేశారు. అప్పటి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని ఆర్వీఈ కార్యాలయానికొచ్చి ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్పై లిఖితపూర్వక ఫిర్యాదిచ్చారు. నిబంధనలు ఉల్లంఘించి ఇష్టానుసారంగా మైనింగ్ చేస్తోందని, ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా ఎగవేస్తోందని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ ఆరోపణలపై జాషువా ప్రాథమికంగా రహస్య విచారణ చేయించారు. స్టోన్ క్రషర్ యజమానులు నాటి ప్రతిపక్ష టీడీపీ సానుభూతి పరులని, విడదల రజని అప్పటి అధికార వైసీపీ ఎమ్మెల్యే కావడంతో వారి మధ్య తీవ్ర రాజకీయ శత్రుత్వం కొనసాగుతోందని తేలింది. క్రషర్ యజమానుల్లో ఒకరైన కట్టా శ్రీనివాస్ చిలకలూరిపేటలోని కూడలిలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా విడదల రజని, ఆమె అనుచరులు అభ్యంతరం వ్యక్తం చేసి అడ్డుకున్నారు. తర్వాత కట్టా శ్రీనివాస్ తన నివాస ప్రాంగణంలోనే విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యం, రజనీ మధ్య రాజకీయ శత్రుత్వం ఏర్పడినట్లు విచారణలో గుర్తించారని, ఈ పరిణామాలు, విభేదాల నేపథ్యంలో ఫిర్యాదు అందినట్లు జాషువా తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ గుంటూరు ప్రాంతీయ కార్యాలయంలోని సహజ వనరుల విభాగానికి అసిస్టెంట్ జియాలజిస్ట్ ఎన్ ప్రసాద్ నాయకత్వం వహించేవారు. విడుదల రజని ఫిర్యాదుపై విచారణ జరపడానికి ఆ విభాగంలో తగినంత మంది సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో జిల్లా భూ సర్వేయర్తో కలిసి సంయుక్త క్షేత్ర విచారణ జరిపించాలని కోరుతూ గుంటూరు జిల్లా గరుడ శాఖ ఏడీకి జాషువా లేఖ రాశారు. వారు ఓ ప్రైవేటు సంస్థతో థర్డ్ పార్టీ విచారణ చేయించి స్టోన్ క్రషర్ 10.5 కోట్లు మైనింగ్ రాయల్టీ ఎగవేసినట్లు నివేదికిచ్చారు. ప్రాథమికంగా ఆ నివేదిక పరిశీలిస్తే అందులో వారు పేర్కొన్న ఎగవేత అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటికి ఏమాత్రమూ హేతుబద్ధత లేదు. రోడ్డు మెటల్ మైనింగ్ కేసుల్లో అంత భారీ మొత్తం ఎగవేత సాధ్యం కాదు. 10.5 కోట్ల మేర మైనింగ్ రాయల్టీ ఎగవేసినట్లు అసలు వారు ఏ ప్రాతిపదికన లెక్క కట్టారు? దానికి వారు అనుసరించిన విధానమేంటి అనేది తనిఖీ చేయాలని అసిస్టెంట్ జియాలజిస్ట్ ఎన్ ప్రసాద్ను జాషువా ఆదేశించారు. క్షేత్రస్థాయి సర్వే పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగిందా లేదా అనే దానిపైన రహస్యంగా విచారించారు. స్టోన్ క్రషర్ భారీగా మైనింగ్ రాయల్టీ ఎగవేసినట్లు అంచనాలు పెంచి నివేదికివ్వాలంటూ ఆ విచారణలో పాల్గొన్న అధికారులు, సర్వే చేసిన థర్డ్ పార్టీ ఏజెన్సీపై రజని తీవ్ర రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చారని, దీంతో రాజకీయ ఒత్తిళ్ల మధ్య పక్షపాత ధోరణితో సర్వే నిర్వహించినట్లు తాను జరిపించిన రహస్య విచారణలో తేలిందని జాషువా విజిలెన్స్కు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పుకొచ్చారు. మైనింగ్ రాయల్టీ ఎగవేతను లెక్కగట్టేందుకు గనుడ శాఖ అధికారులు అవలంబించిన విధానం అశాస్త్రీయంగా ఉందని, సర్వే కోసం వారు థర్డ్ పార్టీ ప్రైవేట్ ఏజెన్సీని నియమించుకున్నారని, వారి లెక్కలు నమ్మశక్యంగా లేవని పేర్కొంటూ
జియాలజిస్ట్ ఎన్ ప్రసాద్ నివేదిక ఇచ్చినట్లు జాషువా పేర్కొన్నారు. దీంతో గనుల శాఖ అధికారులు సమర్పించిన నివేదికకు ప్రామాణికత లేదని జాషువా నిర్ణయానికొచ్చారు. అధిక జరిమానాల్ని సవాల్ చేస్తూ క్రషర్ యాజమాన్యం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే న్యాయ పరిశీలన ముందు ఆ నివేదికలోని అంచనాలు నిలవలేవని నిశ్చయించుకున్నారు. ప్రభుత్వ ఖజానాకు వాస్తవంగా ఎంత నష్టం వాటిల్లిందో ఖచ్చితంగా అంచనా వేయించాలని భావించి ఆ ప్రక్రియ మొదలుపెట్టారని, ఈలోగా తాను అక్కడి నుంచి బదిలీ అయినట్లు జాషువా తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. అవినీతి, బెదిరింపులపై విచారణ చేస్తున్నట్లు నాటి గుంటూరు ఆర్వీఈఓ జాషువాకు గతేడాది అక్టోబర్లో నోటీసులు ఇచ్చారు. అవినీతి నిరోధక చట్టంలోని అంశాలు, భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ల కింద విచారణ, దర్యాప్తు చేసే అధికారాలు విజిలెన్స్కు లేవు. జాషువా ఐపీఎస్ అధికారి, కానీ తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ బాధ్యతలు అదనపు ఎస్పీ స్థాయి అధికారి అయిన గుంటూరు ప్రస్తుత ఆర్వీఈఓకు అప్పగించారు. ఆయన జాషువా కంటే తక్కువ ర్యాంకు అధికారి. ఐపీఎస్ అధికారిపై విచారణ జరిపే అధికారం ఆర్వీఈఓకు లేదని జాషువా తన వాంగ్మూలంలో ప్రశ్నించారు. గుంటూరు ఆర్వీఈఓ కార్యాలయంలో అందుబాటులో ఉన్న సంబంధిత రికార్డులన్నీ తాను పరిశీలించారని, విడుదల రజని సమర్పించిన ఫిర్యాదుకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలు కార్యాలయం నుంచి అదృశ్యమయ్యాయని తెలిపారు. విజిలెన్స్ ఫైల్స్ ట్యాంపరింగ్ చేసి కొన్ని తొలగించారని, ఆ విభాగం నుంచి తాను బయటకొచ్చేసి 3 ఏళ్లు దాటిపోయిందని వివరించారు. ఈ దస్త్రాలు అధికారికంగా అప్పగించినా స్వీకరించిన రికార్డులేవీ అందుబాటులో లేవని, అందుకే విజిలెన్స్ విచారణకు ప్రామాణికత లేదన్నారు. అసిస్టెంట్ జియాలజిస్ట్ ప్రసాద్ నుంచి వివరాలు రాబడదామనుకున్నా కానీ ఆయన గతేడాది జూన్ 4న మరణించారని జాషువా వాంగ్మూలంలో తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగి తన అధికారిక విధుల నిర్వహణలో తీసుకున్న నిర్ణయాలపై ఏ పోలీసు అధికారైనా విచారణ, దర్యాప్తు చేయాలంటే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోవాలి. అందువల్లనే తనపై చేపట్టిన విజిలెన్స్ విచారణ అనర్హమైనదని, చట్టపరంగా అధికార పరిధికి మించి చేస్తున్నదని జాషువా విజిలెన్స్కు ఇచ్చిన వాంగ్మూలం ప్రస్తుతం వెలుగులోకొచ్చింది. పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల్ని కష్టాలు వీడటం లేదు. ప్రాజెక్టు నిర్మాణం, పునరావాస కాలనీల ఏర్పాటుతో పాటు ఇళ్ల పట్టాల పంపిణీలో గత వైసీపీ సర్కారు వైఫల్యాలు నిర్వాసితుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం చల్లవారిగూడెం పునరావాస కాలనీలో నిర్వాసితులు గూటిపై హక్కులేక సతమతమవుతున్నారు. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా కనీసం పట్టించుకోవటం లేదని వాపోతున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా వేలేరుపాడు, కుక్కునూరు, పోలవరం, అల్లూరు జిల్లాలోని అనేక గ్రామాలకు ఏలూరు జిల్లాలోని చల్లవారిగూడెంలో పునరావాసం కల్పించారు. కాగా వేలేరుపాడు మండలం నార్లవరం, జగన్నాథపురం గ్రామాలకు చెందిన 100 మందికి ఇళ్ల పట్టాలు అందజేయకపోవడంతో అధికారులు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వలేదు. గత్యంతరం లేక ప్రధాన లైన్ నుంచి వచ్చే విద్యుత్తును నిర్వాసితులు వాడుకుంటున్నారు. తాజాగా విద్యుత్ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేసి విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారంటూ నిర్వాసితుల ఇళ్లకు 500 నుంచి 1000 రూపాయల వరకు జరిమానా విధించారు. 3 ఏళ్ల క్రితం పోలవరం మండలం టేకూరుకు చెందిన 23 నిర్వాసిత కుటుంబాలకు కివ్వాకలో ఇళ్లు కేటాయించినా పట్టాలు మాత్రం ఇవ్వలేదు. ఏడాది తర్వాత ఈ ఇళ్లను కివ్వాక నిర్వాసితులకు కేటాయిస్తూ టేకూరు వాసులను ఖాళీ చేయించి మరొక కాలనీకి తరలించారు. వీరిలో అనేక మంది గతంలో కేటాయించిన ఇళ్లకు మరమ్మతుల కోసం వేలాది రూపాయలు ఖర్చు చేశామని చెప్తున్నారు. ఇళ్లకు పట్టాలు ఇవ్వకుంటే భవిష్యత్తులో తమ పరిస్థితి ఏంటని నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. ఇదిగో అంటారంటే వస్తాను అని చెప్పారు. మొన్న ఒక ఇద్దరు వచ్చారట, అందరూ నిన్నమ్మ పట్టాలు ఎత్తామన్నారట, పట్టాలు ఇవ్వలేదు, ఇంతవరకు రాలేదు. కలిసిన ఎమ్మెల్యే గారిని అక్కడ పోయి కన్నాపురం పోయాను, మా ఎంఆర్ఓని అడుగుతాను. పట్టా ఇబ్బంది అండి, ఇంకేం ఇబ్బంది లేదండి. సగం ఇల్లు కట్టుకున్నాయి, ఇంకా వాళ్ళ ఇల్లు మనకు రావాలంటే రాదు కదండి. ఇల్లు మారాలి అంటారు, ఇల్లు మారాలో నెంబర్లు మారాలో మాకు అర్థం కావట్లేదు. నీళ్ళకైతే ఇప్పలేదు సార్, నీళ్లు రావట్లేదు. ఎటు పోయి ఒక పంపు పెట్టి వాడ తెచ్చుకుంటాను. ఇండ్లు కట్టాలి అని మొన్న కరెంటు బిల్లులు కానీ వచ్చారు సార్. బిల్లులు కానీ మరి సగం బాగా చేర్చుకుని సగం అట్లే ఉంటున్నాను సార్. భయం పడతాను ఈ పట్టాల గురించి సార్. ఒక ఇంటికి ఒక ఏడ మారుతారు అంటారు సార్. మట్లు పోపించుకున్నాం, ఇల్లు సగం బాగా చేర్చుకున్నాం, సగం అట్లే ఉంది సార్. పట్టాలు ఇవ్వకపోవడం వల్ల మాకు కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ఇంటికి 1 లక్ష రూపాయలు 2 లక్షల దాకా ఖర్చు పెట్టుకున్నామండి. ఆ ఇంటి నెంబర్లు కొంతమంది మారి కొంతమంది కరెక్ట్ గా ఉన్నాయండి. మళ్ళీ ఖర్చు పెట్టిన 2 లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టాం కదండి. మళ్ళీ ఇల్లు మార్చిపోతే మళ్ళీ ఆ డబ్బులన్నీ మాకు దండగా అయిపోతాయేమని దానికోసం ఏంటని భయపడుతున్నామండి. ఇంటికి కరెంటు కూడా పెట్టలేదండి, డబ్బులు 500 కూడా కట్టించుకున్నారండి. అధికారులు స్పందించి ఇళ్ల పట్టాలు అందజేయాలని జగన్నాథపురం, నార్లవరం కాలనీలకు చెందిన నిర్వాసితులు వేడుకుంటున్నారు.
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ బదిలీని నిరసిస్తూ ఇవాల్టి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రకటించింది. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో భారీ స్థాయిలో నోట్ల కట్టలు దర్శనమిచ్చాయన్న ఆరోపణలపై విచారణను ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. దీంతో అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అత్యవసరంగా సమావేశమై సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయాన్ని తప్పుపట్టింది. ఈ వ్యవహారంపై చివరి వరకు పోరాడతామని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ తివారీ తెలిపారు. సుప్రీంకోర్టుకు న్యాయపరమైన అధికారాలు ఉంటే తమకు ప్రజల మద్దతు ఉందన్నారు. జస్టిస్ యశ్వంత్ వర్మ బదిలీని వ్యతిరేకిస్తూ 22 సంస్థలు తమకు లేఖలు అందజేశాయని వెల్లడించారు. సుప్రీంకోర్టు కొలీజియం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు న్యాయవాదులు విధులకు దూరంగా ఉంటారని తేల్చి చెప్పారు. న్యాయ వ్యవస్థను కాపాడటానికి ప్రాణత్యాగానికైనా జైలుకు వెళ్లడానికైనా సిద్దమని తెలిపారు. ఒక న్యాయమూర్తిని కాపాడటానికి ప్రజాస్వామ్యాన్ని పణంగా పెడుతున్నారని ఆరోపించారు. జస్టిస్ వర్మ ఇచ్చిన తీర్పులపై పునః పరిశీలన చేపట్టాలని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో మరో మృతదేహం ఆనవాళ్లు గుర్తించినట్లు తెలుస్తోంది. తవ్వకాలు జరుపుతుండగా లోకో ట్రాక్ వద్ద మృతదేహం ఆనవాళ్లను సిబ్బంది గుర్తించినట్లు సమాచారం. దుర్వాసన రావడంతో అధికారులకు సమాచారం ఇచ్చారు. అనుమానిత ప్రాంతాలు D1, D2 కాకుండా మరో చోట తవ్వకాలు జరుపుతున్నారు. ఆనవాళ్లు మృతదేహానివైతే సాయంత్రం బయటకు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ మేరఠ్ ఘటన మరొక ముందే అలాంటిదే మరొకటి చోటు చేసుకుంది. పెళ్లైన 2 వారాలకే భార్య ప్రియుడి సాయంతో భర్తను చంపించింది. ఇందుకోసం కాంట్రాక్టు కిల్లర్ను 2 లక్షలకు నియమించుకుంది. ఈ నెల 5న ఔరోయాకు చెందిన దిలీప్ ప్రగతిని వివాహమాడాడు. అయితే అప్పటికే ప్రగతి తన గ్రామంలోని మనోజ్ యాదవ్తో 4 ఏళ్లుగా ప్రేమలో ఉందని ఎస్పీ తెలిపారు. పెళ్లయ్యాక కలుసుకోవడానికి వీలు లేకపోవడంతో దిలీప్ను చంపేయాలని ప్రియుడితో కలిసి ప్రగతి వ్యూహరచన చేసిందని చెప్పారు. కాంట్రాక్టు కిల్లర్ రామ్జీతో కుదుర్చుకున్న 2 లక్షల ఒప్పందంలో ₹1,00,000 ప్రగతిని సమకూర్చిందని చెప్పారు. ఈ నెల 19న బాధితుడికి మాయమాటలు చెప్పి నిందితులు పొలాల్లోకి తీసుకెళ్లి కొట్టి తుపాకీతో కాల్చారని వెల్లడించారు. అనంతరం చనిపోయాడనే భావించి అక్కడి నుంచి వెళ్లిపోయారని చెప్పారు. గాయాలతో ఉన్న దిలీప్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని ఎస్పీ తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా 3 నిందితుల్ని అరెస్టు చేశామన్నారు. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు కళాశాలల్లో ర్యాగింగ్ కారణంగా 2022 నుంచి 2024 వరకు 51 మరణాలు సంభవించాయని సొసైటీ అగెనిస్ట్ వైలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ సేవ్ సంస్థ పేర్కొంది. భారత్లో ర్యాగింగ్ పరిస్థితి 2022-24 పేరుతో నివేదికను ఆ సంస్థ వెలువరించింది. ర్యాగింగ్ ఉదంతాలు ఎక్కువగా వైద్య కళాశాలల్లోనే నమోదవుతున్నాయని తెలిపింది. ఫిర్యాదుల్లో 38.6% వైద్య కళాశాలల నుంచే ఉన్నాయని వెల్లడించింది. 1946 కళాశాలల్లో యాంటీ ర్యాగింగ్ హెల్ప్ లైన్కు అందించిన 3156 ఫిర్యాదుల ఆధారంగా ర్యాగింగ్ ధోరణులు, అధిక ముప్పున్న విద్యాసంస్థలు, ర్యాగింగ్ కేసుల తీవ్రత వంటి అంశాల్ని నివేదికలో పొందుపరిచింది. జాతీయ యాంటీ ర్యాగింగ్ హెల్ప్ లైన్లో నమోదైన ఫిర్యాదుల్ని మాత్రమే నివేదికలో పేర్కొన్నామని తెలిపింది. విద్యార్థులు నేరుగా కళాశాలకు, పోలీసులకు చేసిన ఫిర్యాదుల సంఖ్యను ఈ గణాంకాల్లో చేర్చలేదని పేర్కొంది. విద్యార్థులు తమ పేర్లు వెల్లడించకుండా చేసే ఫిర్యాదుల్ని జాతీయ యాంటీ ర్యాగింగ్ హెల్ప్ లైన్ ఆమోదించాలని సేవ్ సంస్థ సిఫారసు చేసింది. కళాశాలలు యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలని, ఆ స్క్వాడ్ సభ్యుల ఫోన్ నెంబర్లను జూనియర్ విద్యార్థులకు అందించాలని సూచించింది.